వెల్కమ్ టు మోరాంజీ 7 స్టడీ ఛానల్. మనం ఈ స్టడీ ఛానల్ మోరాంజీ 7 అని టైప్ చేయగానే మనకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మన ఛానల్ వస్తుంది. అందులో సబ్స్క్రైబ్ చేస్తే మన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. నేను చేసే అన్ని వీడియోలు మీకు రావడం జరుగుతాయి. కాంపిటేటివ్ స్పిరిట్లో ఒక కొత్త విప్లవం. ఎందుకంటే మన ఛానల్లో అన్ని సంబంధించిన జిఎస్కి సంబంధించింది, ఎకనామిక్స్ సంబంధించింది, అలాగే ఎగ్జామ్స్ విషయానికి వస్తే పోలీస్ కానిస్టేబుల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించిన అంత కంటెంట్ ఉంది. సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. మన టాపిక్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మనం టాపిక్ చర్చించుకుంటున్నాము. మనం ఆయనకు సంబంధించిన టాపిక్ చూస్తే బిరుదులు వచ్చేసి పండిట్, చాచా, నవభారత నిర్మాత. గ్రంథాలు వచ్చేసి డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెన్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, సోవియట్ ఆసియా, ట్రూ వర్డ్స్, ఫ్రీడమ్, ఇండియా అండ్ వరల్డ్. అయితే ఈయనకు సంబంధించింది నవంబర్ 14 మనకు అందరికీ తెలుసు జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఇతను 3 సార్లు జాతీయ అధ్యక్షుడైన రెండవ వ్యక్తి జాతీయ కాంగ్రెస్కి. ఈయన 10లో ఉండగా మరణించిన తొలి ప్రధాని, ఇది అందరికీ తెలిసిందే. పూర్ణ స్వరాజ్య తీర్మానం చేయబడ్డ సంవత్సరం అంటే 1929లో లాహోర్లో అందరికీ తెలుసు పూర్ణ స్వరాజ్య తీర్మానం చేపడ్డది. దానికి అధ్యక్షుడు ఉన్నాడు. 1930 జనవరి 26 దేశవ్యాప్తంగా పూర్ణ స్వరాజ్య దినంగా జరపవాలని ప్రకటించాడు. నెహ్రూను కమ్యూనిస్టు సిద్ధాంత పూజారి అని బ్రిటిష్ వాళ్ళు విమర్శించారు, బ్రిటిష్ అధికారులు భావించారు. 1936లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి నెహ్రూ అధ్యక్షుడు. ఈ సమావేశంలో సామ్యవాదం, సోషలిజం అనే పదాన్ని మొదటిసారిగా నిర్వచించబడింది. ఎప్పుడంటే 1936 లక్నోలో. 1937 పైజాపూర్, మహారాష్ట్ర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి నెహ్రూ అధ్యక్షుడు. ఇది గ్రామంలో జరిగిన ఏకైక సమావేశం. ఈ క్వశ్చన్లు ఇక్కడి నుంచి ఉడక రావడం జరుగుతుంది, మీరు గమనించాలి. 1938లో ఏర్పాటు చేయబడ్డ ప్లానింగ్ కమిటీలకు అధ్యక్షుడైండు. 1946 సెప్టెంబర్ 2 నెహ్రూ నాయకత్వంలో భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. 1946 డిసెంబర్ 13 మీకు అందరికీ తెలుసు లక్ష్యాలు ఆశయాల తీర్మాని నెహ్రూ గారు వచ్చేసి రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టారు. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఉండాలని పేర్కొన్నాడు. 1919 చట్టంను ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్ అని పేర్కొన్నది ఎవరంటే నెహ్రూ గారు. 1930 చట్టంను వీఆర్ ప్రొవైడెడ్ బై ఏ కార్, ఆల్ బ్రేక్స్ అండ్ నో ఇంజన్ అని పేర్కొన్నాడు. అలీన ఉద్యమ నిర్మాత, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టిండు. ట్రూత్ విత్ డెస్టినీ అని పలికాడు. ప్రణాళికల రూపశిల్పి. 1956 పారిశ్రామిక తీర్మానాన్ని రూపొందించింది నెహ్రూ గారే. ప్రతి కంటి నుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం అని పేర్కొన్నాడు. స్వతంత్ర భారత ప్రథమ ప్రధాని. 1947 నుంచి 64 వరకు ఇతను ప్రధానిగా చేశారు. పంచశీల ఒప్పందాన్ని 29 ఏప్రిల్ 1954 సంవత్సరంలో నెహ్రూ చౌహాన్ల మధ్య జరిగింది. నెహ్రూ తండ్రి మోతిలాల్ నెహ్రూ, తల్లి స్వరూప్ రాణి. ఈయన కాలంలో భారత్ చైనాల మధ్య యుద్ధం 1962 సంవత్సరంలో జరిగింది. ఈయన సమాధి వచ్చేసి శాంతివనం, నవసేన నెహ్రూ పోర్టు, ముంబైలో కలదు. శాంతివనం అయితే ఈయన సమాధి వచ్చేసి శాంతివనం, నవసేవ అనే నెహ్రూ పోర్టు ముంబైలో కలదు ఇతని పేరుతోటి. మనం ఇది ఫ్రెండ్స్ మనకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి సంబంధించి మ్యాటరు. మనం మన దాంట్లో మోరాంజీ 7 స్టడీ ఛానల్లో మన కాంపిటేటివ్ స్పిరిట్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి మోరాంజీ 7 అని సెర్చ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్ క్లిక్ చేసినంటే మన వీడియోలు అన్నీ రావడం జరుగుతుంది. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.